తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఒక తీవ్ర దుమారాన్ని రేపిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి గాను ప్రాయశ్చిత్త దీక్ష అంటూ ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే 4వ రోజు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. 11వ రోజుల పాటు దీక్ష చేసి తిరుమల వెళ్తానని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. ఇక మరొక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రాయశ్చిత్త దీక్ష ప్రక్షాళన చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఈ నెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాల్లో పూజలు నిర్వహించాలి అని చెప్పి ఆయన పిలుపునివ్వటం కూడా జరిగింది. దీంట్లో భాగంగానే ఆయన ఇటువంటి సమయంలో ఈ ఆరోపణలు వీటికి సంబంధించి ఇంత హంగామా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన ఈ నెల 28వ తేదీ తిరుమల వెళ్ళనున్నారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం. ఈ నెల 28వ తేదీ ఆయన తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు, అబద్ధాలు, అలాగే రాజకీయ దురుద్దేశంతో చేసినటువంటి వ్యాఖ్యలకు పాప ప్రక్షాళన చేస్తాను అని చెప్పి ఆయన వ్యాఖ్యానించినట్లుగా సమాచారం.